హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది డిజిటెక్ కంపెనీ నుంచి వచ్చిన 3 యాక్సెస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గింబల్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి DSC007F అన్నమాట. సో ఈ గింబల్ మనకు 6,000 రూపాయల్లో లభిస్తుంది ఫ్లిప్కార్ట్ లో. ఈ గింబల్ ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి బాక్స్ లో గింబల్ తో పాటు ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి అనేసి చూద్దాం. చూసిన తర్వాత దీని డీటెయిల్స్ మొత్తం అన్ని ఒకసారి ఎలా పనిచేస్తుంది అనే దాన్ని మనం చూసి ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ కి ఒక వైట్ ర్యాప్ అది కవర్ ఒకటి. సో ఫ్రెండ్స్, మనం కవర్ అయితే బయటకు తీసేసిన తర్వాత ఇక్కడ బాక్స్ మీద మనం చూసుకున్నట్టయితే డిజిటెక్ కంపెనీకి సంబంధించిన పేరు ఉంది. అలాగే పక్కన చిన్న వాళ్ళ లోగో ఉంది. అలాగే కింద వైపు మనం చూసుకున్నట్టయితే 3 యాక్సెస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గింబల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంతేకాకుండా కిందకి ఇంకొంచెం కిందకి వస్తే మోడల్ నెంబర్ DSG007F అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. అంతేకాకుండా ఈ గింబల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటన్నిటి మీరు చూసుకోవచ్చు. వీడియో అనేది లెంగ్త్ వస్తుంది కాబట్టి మొత్తం అన్ని చూడట్లేదు. ఇక మనం కిందకు వస్తున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు గింబల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇమేజ్ రూపంలో చూపించారు. అంతేకాకుండా మొబైల్ ని మనం గింబల్ లో ఫోల్డ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక QR కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ QR కోడ్ వల్ల మనం ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ గింబల్ కి సంబంధించిన యాప్ ని, ఆ యాప్ ద్వారా కూడా కొన్ని మనం ఫంక్షన్స్ అయితే చేయొచ్చు అనమాట. అందువల్ల యాప్ ను కూడా మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. సో ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి. గింబల్ తో ఎలా వీడియో తీసుకోవాలి, గింబల్ ని ఎలా యూజ్ చేయాలి అనేసి కొన్ని ఇమేజెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇటుపక్క కుడిపక్క మనం చూసుకున్నట్టయితే డిజిటెక్ కంపెనీకి సంబంధించిన పేరు ఉంది. 3 యాక్సెస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గింబల్ అని చెప్పేసి ఉంది. DSG007FX అని చెప్పేసి మోడల్ నెంబర్ కూడా ఉంది. అలాగే మల్టిపుల్ ఫంక్షన్స్ ఇన్ యాప్ అని చెప్పేసి ప్రొవైడ్ అంటే అక్కడ ఉందన్నమాట. అంటే మనం ఈ యాప్ ను ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే ఏమేమి చేయొచ్చు ఈ యాప్ ద్వారా, మొబైల్లో ఏవైనా ఫంక్షన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. అంతేకాకుండా రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే గింబల్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయకూడదు అనేసి కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక పైన కింద ఏమీ లేవు. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే యాక్టివ్ గా డిజిటెక్ కంపెనీకి సంబంధించిన పేరు అయితే ఉంది. 3 యాక్సెస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గింబల్ అని చెప్పేసి ఉంది. అలాగే గింబల్ ఇమేజ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కొన్ని QR కోడ్స్ అయితే ఉన్నాయి. అంటే వీళ్ళని ట్విట్టర్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, లేకపోతే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ మనం ఫాలో అవ్వాలంటే వీటిని మనం స్కాన్ చేసి ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఒక QR కోడ్ ఉంది. గింబల్ కి సంబంధించిన QR కోడ్, వాళ్ళ అడ్రస్ ఉంది. అలాగే గింబల్స్ వీళ్ళు ఎన్ని రకాల గింబల్స్ తయారు చేస్తున్నారు ఇవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇక ఆలస్యం చేయకుండా గింబల్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. గింబల్ ని మనం ఈ విధంగా ఓపెన్ చేసేద్దాం. బాక్స్ లో గింబల్ తో పాటు ఏమేమి వచ్చాయి అనేది కూడా ఒకసారి మనం చూసేద్దాం. గింబల్ ని ఓపెన్ చేయగానే మనకి బాక్స్ లో ఈ విధంగా కనిపిస్తుంది. స్టార్టింగ్ లోనే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గింబల్ కి ఒక ట్రైపాడ్ అయితే ఇచ్చారనమాట. సో చూడొచ్చు, బిల్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీ, కాకపోతే కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది బిల్ట్ క్వాలిటీ. ఈ ట్రైపాడ్ ని పక్కన పెడతాను. పక్కన పెట్టాక ఇక్కడ మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. USB ఛార్జింగ్ కేబుల్ అనమాట ఇది. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. డిజిటెక్ సంబంధించిన ఈ గింబల్ కి సంబంధించిన యూజర్ మాన్యువల్. ఇది ప్రతి అక్షరం పొల్లు పోకుండా మొత్తం అంతా చదవాలి. చదివి గింబల్ ని ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తం తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకుని గింబల్ ని యూజ్ చేస్తేనే మనం చక్కగా యూజ్ చేయడానికి అవుతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఇంకొక కవర్ అయితే ఇచ్చారు. గింబల్ ని మనం ఎక్కడికైనా క్యారీ చేసి తీసుకెళ్ళడానికి ఈ గింబల్ తో పాటు ఒక కవర్ మనకి ఇచ్చారన్నమాట. క్వాలిటీ బాగానే ఉంది, కవర్ క్వాలిటీ. ఈ కవర్ ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక ఫైనల్ గా గింబల్ లో ఛార్జింగ్ వైర్ తో పాటు ఇది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. గింబల్ లో మనం దీన్ని హ్యాండ్ కి యూజ్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ మనం దీన్ని పెట్టుకోవాలి.
మనం దీన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకొని ఇలా చేతులు పెట్టుకొని గింబల్ని హ్యాండిల్ చేయడానికి అయితే గింబల్ని ఈ విధంగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేతి దగ్గర పెట్టుకొని ఇలా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు చేతుల నుంచి గింబల్ జారిపోయినా సరే ఇది పడిపోకుండా కాయడానికి అనమాట. ఇక ఫైనల్ గా గింబల్ అయితే ఉంది. గింబల్ ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, గింబల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక ఈ కవర్లో ఇంకేమైనా ఉన్నాయా, ఈ బాక్స్లో ఇంకేమైనా ఉన్నాయా అనేది చూద్దాం. సో ఈ బాక్స్లో ఇంకా ఏమి ఐటమ్స్ లేవు. ఈ బాక్స్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక ఫైనల్గా గింబల్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ గింబల్ ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతో వచ్చింది. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఈ విధంగా ఫోల్డ్ అయ్యి వస్తుంది అనమాట. గింబల్ ఇలా ఫోల్డ్ అయ్యి వస్తుంది. మనం దీన్ని ఓపెన్ చేసి ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం మొబైల్ని అయితే హోల్డ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఈ విధంగా స్ట్రెచ్ చేసి మొబైల్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిజిటెక్ వాళ్ళకి సంబంధించిన పేరు, లోగో అవన్నీ ఉన్నాయి. ఇది టిల్ట్ అవుతుంటుంది అనమాట. ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక జాయ్స్టిక్ లాంటిది ఉంది. ఈ జాయ్స్టిక్ ని యూజ్ చేసి గింబల్ ని మనం మూవ్ చేసుకోవడానికి, అంటే మొబైల్ ని మనం మూవ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇది ఇక్కడ ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ ఒక ఇంకో బటన్ ఉంది అనమాట. చూద్దాం ఈ బటన్స్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. అంటే ఇది బ్యాటరీ ఇండికేటర్ అనమాట. ఫుల్ బ్యాటరీ ఉందా లేకపోతే హాఫ్ బ్యాటరీ ఉందా అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చారు. ఈ స్క్రూని మనం ఇలాగా ట్రైపాడ్ ని యూజ్ చేసి ఇలా పెట్టుకోవడానికి అయితే పనిచేస్తుంది అనమాట. ఎక్కడైనా స్టేబుల్ గా గింబల్ ని ఉంచి మనం వీడియోస్ అవి తీయాలి అనుకుంటే ఈ విధంగా నిలబెట్టి తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టాండింగ్ లో పెట్టి వీడియోస్ తీసుకోవచ్చు. లేదు అంటే మూవింగ్ లో తీసుకోవాలంటే దీన్ని ఇలా మడత పెట్టేసి ఇలా పట్టుకోవచ్చు. లేదంటే ఇది తీసేసినా మనం గింబల్ ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి నేను మొబైల్ ని ఇక్కడ పెట్టి చూస్తాను. పెట్టి చూసాక ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. గింబల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడొచ్చు మీరు, అన్నీ ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటాయి. చూడొచ్చు మీరు, ఇలా ఫుల్గా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్ ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు పవర్ బటన్ అన్నమాట. ఇది రైట్ సైడ్, నాకు లెఫ్ట్ సైడ్ ఉంది, మీకు రైట్ సైడ్ ఉండొచ్చు. ఇది పవర్ బటన్. చూసారు కదా, ఇది పవర్ బటన్. ఇక్కడ చూస్తే ఎం బటన్ ఉంది, అంటే మోడ్స్ బటన్ అనమాట. ఇవి కొన్ని రకాల మోడ్స్ని అప్లై చేస్తుంది. అది ఎలాగనేది నేను ఫర్దర్ వీడియోలో, అంటే ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక జాయ్స్టిక్ టైప్ అనమాట. ఈ జాయ్స్టిక్ సంబంధించిన ఫంక్షన్స్ ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మీరు జూమ్ అవుట్, జూమ్ ఇన్ బటన్ చూడొచ్చు. ఇది జూమ్ అవుట్, జూమ్ ఇన్ బటన్. ఇది ఎందుకు పనిచేస్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ పక్కన మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దీంతో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఛార్జింగ్ 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి అరగంట వరకు ఈ గింబల్ మనం యూజ్ చేయొచ్చు అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం మొబైల్ని అయితే హోల్డ్ చేయాలి. చూస్తే మనకు అప్ అండ్ డౌన్ రాకూడదు అనమాట. జస్ట్ అలా మధ్యగా అయితే ఉండాలి. చూడండి, మధ్యకి లేకపోతే ఒక పక్కకి ఒరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒరిగిపోద్ది. సో కరెక్ట్ స్టాండర్డ్గా ఉండేటట్టుగా మనం ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఈ పవర్ బటన్ కానీ ఆన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది అనమాట. పవర్ బటన్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా చూడొచ్చు మీరు,
వర్టికల్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ విధంగా ఉంటే మనం వీడియోస్ అయితే రీల్స్ కానీ లేదంటే షార్ట్స్ అంటే యూట్యూబ్ షార్ట్స్ కానీ తీసుకోవడానికి ఈ విధంగా పనిచేస్తుంది. అదే మళ్ళీ దాన్నే అంటే ఈ పవర్ ఆన్ ఆఫ్ బటన్నే మళ్ళీ ఒకసారి కానీ మనం ప్రెస్ చేసాం అనుకోండి హారిజెంటల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా ఫేస్ క్యామ్ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇలాంటి వీడియోస్ చేసుకోవడానికి లేదంటే ఇంకేదైనా షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేసుకోవడానికి ఈ మోడ్ అయితే పనిచేస్తుంది అనమాట. ఇక ఇక్కడ పక్కన ఎం అనేసి ఒక బటన్ ఉంది కదా, మోడ్ బటన్. ఈ ఆప్షన్ మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు చూడవచ్చు మీరు, ఈ గింబల్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది కదా, ఈ రొటేట్ అవ్వకుండా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ బటన్తో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆ మోడ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ బ్లూ లైట్లు వెలుగుతున్నాయి కదా, ఆ బ్లూ లైట్ అర్థం ఏంటంటే ఫస్ట్ది పిఎఫ్పి మోడ్ అనమాట. ఫంక్షన్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇంకొకసారి కానీ మనం దాన్ని ఓపెన్ చేసామనుకోండి కరెక్ట్గా అన్నీ లాక్ అయిపోతాయి అనమాట. అప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది ఈ విధంగా. ఇక మనం ఇటు మాన్యువల్గా కదిపితేనే తప్ప కదలదు అనమాట. ఈ విధంగా స్టాండర్డ్గా అయిపోతుంది అనమాట. ఇంకోసారి మనం దాన్ని క్లిక్ చేసామనుకోండి అప్పుడు ఈ కిందన ఒక మోడ్ ఆప్షన్ ఆన్ అయింది. అదే ఆఫ్ ఫాలో అనమాట. ఆల్ ఫాలో, ఆఫ్ ఫాలో అని రకరకాల మోడ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. వాడుతున్న కొద్దీ మీకు అర్థమవుతుంటుంది అనమాట ఏ విధంగా యూజ్ చేయాలి ఆ ఫంక్షన్స్ అనేది. ఒక రోజు 2 రోజులకైతే మీకు వీటి గురించి పూర్తిగా అర్థం అవ్వదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మొత్తం క్లియర్గా తెలుస్తుంటుంది అనమాట ఈ మోడ్స్ని బట్టి. అలా మనం గింబల్ని మనకు కావాల్సినట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా స్టాండర్డ్గా ఉండిపోయింది. ఇది ఈ విధంగా స్టాండర్డ్గా ఉండిపోద్ది అనమాట. అదే మనం మోడ్ని మార్చామనుకోండి, మారిస్తే కూడా మనం దీన్ని లాక్ ఓపెన్ అయిపోయింది చూసారు కదా, తిరిగిపోతుంది. ఇలా తిరగకుండా ఉండాలి అంటే మనం మోడ్స్ అనేది మార్చుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు కింద మీద అయిపోతుంది కదా. ఈ విధంగా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఈ మోడ్స్ని అయితే ఖచ్చితంగా స్టాండర్డ్లో పెట్టుకుంటూ ఉండాలి. ఆల్ ఫాలో మోడ్ని మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి మొత్తం అన్ని లైట్లు వెలుగుతున్నాయి కదా, ఆల్ ఫాలో మోడ్లోకి వచ్చేసిందంటే గింబల్ అనేది స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. మనం ఎన్ని రకాలుగా గింబల్ని రొటేట్ చేసినా మొబైల్ అనేది ఎటు పక్క తిరగకుండా స్టేబుల్గా ఉంటుందన్నమాట. అయితే మీకు ఇంకో మోడ్ గురించి చెప్పాలి. ఆ మోడ్ ఏంటంటే మనం గింబల్ని పూర్తిగా ఇలా కింద డైవర్షన్ మార్చేసామనుకోండి ఆటోమేటిక్గా మొబైల్ అనేది రివర్స్ అయిపోద్ది. మనం పొలాలు లేదంటే రోడ్డు అలాంటివి వీడియో తీయడానికి మాత్రం ఈ మోడ్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా పట్టుకొని ఇలా తీసుకెళ్ళవచ్చు. నేను ఈ వీడియో తర్వాత అన్ని మోడ్స్ యూజ్ చేస్తూ గింబల్ని ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు చూడండి. ఆటోమేటిక్గా తిరిగిపోయింది. ఇలా చూస్తే ఆటోమేటిక్గా తిరిగిపోయింది చూసారు కదా, ఇలా తిప్పితే ఆటోమేటిక్గా తిరిగిపోయింది. నార్మల్గా మొబైల్తో మనం వీడియోస్ తీస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది, అలా గింబల్ యూజ్ చేసి మనం వీడియోస్ తీస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో లెంగ్త్ ఎక్కువైపోతుంది. సో ఆ వీడియోలో మీకు ఓన్లీ వీడియోస్ షూట్ చేసి గింబల్తోనూ మామూలుగా వీడియోస్ షూట్ చేసి స్టేబుల్గా ఎలా ఉంది, మనం వీడియోస్ ఎంత స్టేబుల్గా ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని రకాలుగా మనం ఈ గింబల్ యూజ్ చేసి వీడియోస్ తీసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై, సైన్ అవుట్.